మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇక్కడ గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి. కనుక ఇక్కడ వ్యవహారిక నామం ఒకటి ఉంటుంది, జన్మనామం వేరే ఉంటుంది. మరి జన్మనామము ఉదాహరణకు ఏ సురేషు అయితే, వ్యవహారిక నామం రమేషు అయితే, వారు రెండు రకాలుగా కూడా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ గురువు కానీ, షష్టాష్టమ సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించండి. మరి ఇది ఎట్లా అవరోధించాలి అంటే, మీ జాతక పరిశోధన చేసి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు కావచ్చును, లేదా భుక్తి కావచ్చును, అవి ఉండేటువంటి నక్షత్రాలు కావచ్చును, అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, దీన్ని బట్టి ఒక చిన్న రెమెడీ చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక తప్పకుండా మీ జాతకం, మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి చార్ట్ ఏం చూడాలి, D10 చూడాలి. ఇట్లా చార్ట్స్ 12 చార్ట్స్ ఉంటాయి. 12 చార్ట్స్లో నవాంశ ఇట్లా అన్నీ కూడా పరిశోధన చేసుకొని మీకు ఏదైతే పని కావాలో అది ఖచ్చితంగా వితిన్ 41 డేస్ లోపే పని అయ్యేటువంటి విధంగా మీకు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ముందుగా రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మీరు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ తొందరపాటు తనముతో మీ లైఫ్ టైం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత సెలబ్రిటీస్ హోదాలో ఉండేటువంటి వారికి కొత్త పరిచయాల వల్ల చేసేటువంటి వర్క్స్ కావచ్చును, లేదా మీ యొక్క పనితనం మెచ్చి గొప్ప అవకాశాలు రావచ్చును. కనుక మేషరాశి వారికి ఈరోజు చాలా బాగుంది అన్నింటా అందరికీ కూడా. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనికిరాదు. కనుక ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు ఈశ్వరునికి ఆరాధనగా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మరి 27వ తారీఖు శనివారం రోజు మరి వీరికి కొంత డబ్బు ఖర్చు అయితే ఉంది ఈరోజు. అది కుండకు పడ్డ చిల్లు వలె ఈ రోజు నాడు నిల్వ ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు నాడు దానికి సంబంధించినటువంటి బీజం పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే విదేశీ ప్రయాణాల కోసమని ఎవరైతే ఏవైనా వీసా ఇంటర్వ్యూస్ ఇంకా ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించింది ఈరోజు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వృషభ రాశి వారికి. దీంతో పాటుగా దూర ప్రాంత ప్రయాణాలు ఎవరైతే చేస్తాము అని చెప్పి అనుకుంటున్నారో వారు ఈ రోజు నాడు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది ఇంటర్వ్యూస్లో. ఇక మెయిన్ ఏమిటి అంటే కొంచెము హెల్త్ రిలేటెడ్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని రంగాల వారికి కూడా కొంచెము డబ్బు ఖర్చు మాత్రం ఉంది ఈరోజు. అంటే వృధా ఖర్చు అయితే ఉంది అన్ని ఏ రంగంలో ఉన్నా కూడా వారికి. మిథున రాశి వారికి ఈ యొక్క 27వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి లాభం ఉంది. ఇంటా బయట ఏ పని చేసినా కూడా ఈరోజు అవలీలగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఏ బిజినెస్లో అంటే ఎలాంటి బిజినెస్ చేస్తూ ఉన్నారో, ఏ బిజినెస్ రంగంలో ఉన్నారో వారికి తప్పకుండా లాభసాటిగా ఉంది. వ్యాపారస్తులకైతే చాలా సూపర్ అబ్రాడ్ వ్యాపారస్తులకు బిజినెస్ అన్నింట శుభం ఉంది. మరి ఇక్కడ ఉద్యోగ ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత గడ్డు కాలంగా ఉంది. కానీ ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులకు మాత్రం చాలా సూపర్గా ఉంది. మరి ఇంట్లో భార్యాభర్తల అన్యోన్యత కావచ్చును, ఇంకా అందరికీ కూడా, ఎందుకంటే ఒక ప్రేమ ఆప్యాయతతో ఈరోజు మీకు ముగింపు పలిగేటువంటి పరిస్థితి ఉంది. చక్కటి ఫ్రెండ్స్ కావచ్చును, అందరితో కూడా అద్భుతమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కనుక మిథున రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. అందరికీ అన్ని రంగాల వారికి మీరు ఒక్కటే చేయండి. ఈరోజు ఇంట్లో ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రము ఒక 108 సార్లు పారాయణం చేసి మీరు బయటికి వెళ్ళండి. శుభం.
ఈరోజు కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కటి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. వివాహంలో ప్రయత్నంలో ఉండేటువంటి వారికి చక్కటి భార్య లేదా భర్త ఏదైనా సంబంధం ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఏదైనా సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది తప్పకుండా ఈరోజు వస్తుంది అని కానీ లేదా పలానా రోజు ఇస్తా అని కానీ మీకు ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. ఇక వ్యాపారస్తులకు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. వ్యాపారస్తులకు ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో కర్కాటక రాశి వారికి కొంత గడ్డు కాలము. విన్నారా? కెమెరా రిలేటెడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వారికి కొంచెము తొందరపాటు తనం కానీ లేదా వీరి చంచలమైనటువంటి మనస్తత్వం వల్ల కానీ ఎదుటి మనిషితో వీరు మాట్లాడేటువంటి సంభాషణతో కానీ కొంచెం నెగిటివ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక ఆచితూచి మాట్లాడండి. మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. అదేవిధంగా పెట్రోల్, ఆయిల్, సిమెంట్, ఐరన్ ఈ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది. కనుక ఈరోజు కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా మీ ఇంట్లోనే మీ యొక్క కులదైవానికి దీపారాధన చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి సింహరాశి వారికి ఈరోజు కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈరోజు కొంచెము మీరు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి. అన్నదమ్ములతో అంటే ఏమిటి, అక్క చెల్లెలతో అంటే ఏమిటి, ఎవరితో అయినా కూడా చాలా ఓపికగా మాట్లాడండి. వినరా? మీరు ఊహించుకోకండి. ఇక్కడ మీకు ఇది జరిగిందా, ఇట్లా అయిందా, ఇట్లా అయిందేమో, మీ ఊహ మూలకంగా ఇబ్బంది జరుగుతుంది. బ్యాంకు రిలేటెడ్ ఇష్యూస్ అంటే లోన్ ఏమైనా వస్తుంది అనుకున్న లోన్ కోసం ఏమైనా ప్రయత్నంలో ఉన్నా కూడా ఈరోజు ఏమైనా మీకు చెక్ బౌన్స్ కానీ లేదా ఈరోజు ఆ లోను డాక్యుమెంట్ ఏమైనా ఆ ఇబ్బంది పడడం కానీ మరొక డాక్యుమెంట్ అడగడం కానీ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం లేదా చిన్నగా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. మనసు అసలు ఈరోజు ఆధీనంలో ఉండదు. మీ ఇంట్లో ఉండేటువంటి వారు చక్కగా కూడా ముసలి వాళ్ళను, పెద్దవాళ్ళను, అమ్మమ్మ లేదా తాతమ్మ లేదా నాయనమ్మ ఇలా వీళ్ళను తాతను చక్కగా కూడా నమస్కారం చేసుకోండి. వారికి పాదాభివందనాలు చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు వారితో మాట్లాడండి. వారికి ఏమైనా ఇష్టం వచ్చింది బిస్కెట్స్ కావచ్చును, ఏమైనా బ్రెడ్ కావచ్చును, వారికి చక్కగా కొనిచ్చి మీరు మీ యొక్క పనిని మొదలుపెట్టండి. ఈరోజు మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారికి ఈరోజు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. భార్యాభర్తలలో చక్కటి అన్యోన్యత. రెండవది చక్కగా మీ యొక్క పిల్లలతో ఎటైనా బయటికి వెళ్ళడం కానీ ఆహ్లాదంగా, లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళడం కానీ, లేదా ఏవైనా సినిమాకి వెళ్ళడం కానీ ఈరోజు అంతా కూడా మీ మనస్సు ఆహ్లాదకరంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది కన్యారాశి వారికి. కానీ డబ్బు మాత్రం ఖర్చు ఉంది. కొంచెము వృధా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఏదో రకంగా. ఇక ముఖ్యంగా ఏమిటయ్యా అనుకుంటే మాత్రము మీ తండ్రి తరపు నుండి ఈరోజు మీకు ఫుల్ సపోర్ట్. చెప్పలేం, తండ్రిని మీకు ఒక 10,000 ఇచ్చి ఖర్చు పెట్టుకోపో కొడుకు అనవచ్చును. కనుక తండ్రి తరపు నుండి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకొకటి ముఖ్య కారణం ఏమిటంటే తండ్రి తరపు నుండి ఒక శుభవార్త కూడా వింటూ ఉన్నారు. కనుక కన్యారాశి వారికి ఈరోజు మరొకటి విషయం ఏమిటయ్యా అంటే కొంచెము నరాలకు సంబంధించింది శిరోభారము కావచ్చును. ఇలాంటిదైతే ఈ యొక్క సగం రోజు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రదోష కాలం నుంచి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎలాంటి స్టేటస్లో అయితే పెట్టొద్దు. వాట్సాప్లో ఎక్కడికి వెళ్ళినా సీక్రెట్గా వెళ్ళండి, రండి. ఎందుకంటే ఎవరు ఎలాంటి కళ్ళు ఎట్లా ఉంటాయో తెలియదు. తులారాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు మీకు కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొంచెము స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా కాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, లేదా మానసికంగా కృంగిపోయేటువంటి రోజుగా భావన చేసుకోండి. లేదా ఏదో ఒక విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరో ఒక చిన్న మాట అన్నారు, దాంతో మీ మనసు బాధపడడం. అది ఉద్యోగంలో మీ పై అధికార, లేదా మీరు పనిచేసే చోట
మీకంటే చిన్ననే అయినటువంటి వాడితో మాట పడడమా, లేదా ఇంట్లో మీ పెద్దవారితో ఏమైనా మాట పడడమా, లేదా మీ భార్యతో ఒక మాట పడడమా, ఇలాంటివి, లేదా చదువు ఉండేటువంటి సందర్భంలో టీచర్తో ఒక మాట పడడం కావచ్చు. ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక తప్పకుండా ఈరోజు మీరు తులారాశి వారు గురువుకు దీపారాధన చేయండి, గురువులను ఆరాధించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారిని చూసుకుందాం. శనివారం రోజు, ఈరోజు అసలు మీకు ఎట్లా గడుస్తుందా అనేటువంటి విధంగానే ఉంటుంది. ఏ విధంగా ఈరోజు మొదలవుతుంది, ఏ విధంగా పూర్తి అవుతుంది. కొందరికైతే బండ్లో పెట్రోల్ కూడా డబ్బులు లేవు. వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా ఏదైనా వాహనము అమ్మేసేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా కుటుంబ తగాదాలు, అన్నదమ్ములు అంటే ఏమిటి, అక్క చెల్లెలు అంటే ఏమిటి, ఎవరితోనైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, డబ్బు సంబంధిత గొడవలు ఏర్పడేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. ఏమి మాట్లాడినా కూడా ఆచితూచి సమయం తీసుకొని మాట్లాడండి. ఈ రోజుతోనే అయిపోదు ఏది కూడా. కనుక తప్పకుండా ఈరోజు ఏదో ఒక చిక్కు ముడి విప్పేటువంటి పరిస్థితి ఉంది. కనుక దీనికి సంబంధించి ఏదో ఒక బీజం పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు మీరు వృశ్చిక రాశి వారు బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. కొంత భార్యాభర్తలలో కానీ ఇట్లా కొన్ని విషయాలలో కొంత మైనస్ వాతావరణం అయితే ఉంది. కనుక వృశ్చిక రాశి వారు తప్పకుండా కూడా శని స్తోత్రం చదువుకోండి, గురు స్తోత్రం చదువుకోండి, గురువుకు సంబంధించినటువంటి దానం ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తవ్వబోతున్నాయి. రావాల్సిన సొమ్ము వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా మీరు అప్పు అడిగినా కూడా ఈరోజు అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకు లోన్స్ మీకు ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ శ్రమకు మించినటువంటి పని అయితే ఉంది. ఇక్కడ ఒక 1 అవర్లో పని అయ్యేటువంటిది 3 గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరితోనైనా కూడా ముసలి వారితో ప్రేమగా ఉండండి. వారితో ఏమైనా వాగ్వాదాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే మాత్రం అంతదాకా చూడకండి. ఈరోజు తప్పకుండా ఒక 8 మందికి కానీ, లేదా ఒక 5 మెంబర్స్కి కానీ, కనీసం 3 మెంబర్స్కి కానీ ఒక టిఫిన్ తీసుకువెళ్ళి ఒక నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. వారి కడుపు చల్లబడుతుంది, మిమ్మల్ని దీవిస్తారు. దానివలన ఈ రోజు నాడు మీకు ఏదో ఒక అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది. రావలసిన ధనముగా, లేదా వ్యాపారంలో అభివృద్ధి, లేదా మరొకటి ఏదైనా కూడా ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కూడా మీరు ఈ యొక్క పరిహారం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. ఈరోజు మీరు కొంచెము మీ దగ్గరైనటువంటి వ్యక్తులను నమ్మడం మూలకంగా కొంచెం మీరు మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మకర రాశి వారు ఈరోజు ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. మకర రాశి వారు ఈరోజు ఖచ్చితంగా కూడా గురు సంబంధిత స్తోత్రం చదువుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. భార్యాభర్తలలో కొంచెము మనస్పర్ధలు రావడము, పార్ట్నర్షిప్లో బిజినెస్లో కొంచెం మనస్పర్ధలు రావడము, లేదా మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కొంచెము వైరం ఏర్పడము, మీకు కావలసినటువంటి వ్యక్తితో ఏమైనా అపార్థాలు వచ్చి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు. ఇనుము రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇనుము మూలకంగా మీకు కాళ్ళకు కావచ్చును, శరీరానికి కావచ్చును దెబ్బ తాకేటువంటి పరిస్థితి ఉంది. రక్తం బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం పొంచి ఉంది. మకర రాశి వారు ఖచ్చితంగా గురు సంబంధిత దానాలు చేసుకొని ఈరోజు పని మొదలు పెట్టండి. కుంభరాశి వారిని చూసుకుంటే ఈరోజు కొంచెం గడ్డు కాలంగా ఉంది. వాహన ప్రమాదం అయితే పొంచి ఉంది. పిల్లలకు బండి ఇవ్వద్దు. తల్లిదండ్రులది కుంభరాశి అనుకోండి, పిల్లలకు వెహికల్స్ ఇవ్వకండి. మన పిల్లలదే కుంభరాశి అనుకుందాం, అయినా సరే ఈరోజు వాహన ప్రమాదం ఉంది. ఈరోజు నాడు
మీరు వాహనాలు నడపవద్దు. నడిపినా వెనకాల కూర్చోండి. ఎమర్జెన్సీ పని ఉంటేనే వెళ్ళండి. మొబైల్ రూపకంగా కూడా ఎక్కువసేపు మొబైల్ చూస్తూ ఉన్నా కూడా ఈరోజు మీకు శిరోభారంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత పనికి వచ్చే విషయాలు, పనికి రాని విషయాలు కూడా ఈ యొక్క మొబైల్లో మాట్లాడడం వల్ల మీ వల్ల మరొకరికి గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇనుము రిలేటెడ్ పనిచేసేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దర్శనం కానీ చేసుకొని మీ పని మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్. మరి మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు అనుకున్నటువంటి విధంగా ఉంది. చాలా పాజిటివ్గా ఉంది. ఈరోజు మొత్తము కూడా వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి లాభాలు, డబ్బు రావాల్సింది ఉంటే వచ్చేటువంటి పరిస్థితి. పెట్రోల్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ, మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ, కాంట్రాక్ట్ బిజినెస్లో ఉండేటువంటి వారికి కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క బ్రోకరేజ్డ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది.